శ్రీ గురుభ్యో నమః. ములుగు శుభజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో గురువు, షష్టమ స్థానంలో రవి బుధులు, పంచమ స్థానంలో కుజుడు శనేశ్వరుడు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలని మనోధైర్యంతో నెరవేర్చుకోగలుగుతారు. సత్ఫలితాలను పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ముమ్మరంగా ఉంటాయి. దీనికి తగినటువంటి విధంగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడటము, తగిన చర్యలు చేపట్టడము, ఈ విధమైనటువంటి అంశాలు చర్చలు ఎక్కువగా సాగే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులతో పట్టింపులకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండండి. మొండిగా వ్యవహరించడం అనేది ఎంతవరకు అంతవరకే. పని మనకిచ్చారు, పని మనం చెయ్యాలి, కానీ మూర్ఖత్వంతో మాత్రం పని చేయొద్దు. దీనికి కాస్తంత డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది గ్రహించుకొని మెలగగలరు. పెట్టుబడులకు సంబంధించిన అంశాలు నిరాశ ఎదురవుతుంది. మీకు కావాల్సినటువంటి ధన సహాయము, ఇతర అంశాలలో సహాయము కాస్తంత నిదానమయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహాలతో సూచనలతో ముందడుగు వేయగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు ముడిపడతాయి. ఈ వారం పరిహారం: మీ చేతుల మీదుగా మంచినీళ్లను, మజ్జిగను ఎక్కువగా దానం చేయండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యేకించి వైశాఖ మాసంలో, అధిక జ్యేష్ఠ మాసంలో చేసే దాన ధర్మాది కార్యక్రమాల వలన విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. చికాకులు ఎక్కువగా ఉన్నాయి, నరదిష్టి ఎక్కువగా ఉంది, పనులు జరగటం లేదనుకున్నవారు నరసింహస్వామి వారి ఆలయంలో 5 చెంబులతో పానకాన్ని స్వామివారికి సమర్పించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే గొడవలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మీ అంతటా మీరు మాత్రము ఎక్కువ శాతం కోపానికి కానీ లేకపోతే చికాకు కానీ గురవ్వద్దు. సాధ్యమైనంత వరకు నిదానంగా వ్యవహరించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.